హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పూర్తి డీటెయిల్స్ అనేవి కూడా మీకు తెలుస్తాయి. ఈరోజు వీడియో ఏంటంటే డిఆర్డిఏ అండి. డిఆర్డిఏ అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఆర్గనైజేషన్లో అనేది మనకు ఫ్రీగా కోర్సెస్ అనేవి ఉంటాయండి. ఫ్రీగా కోర్సెస్ అనేవి టైలరింగ్, బ్యూటీషియన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఎక్కడుంటుంది, దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ఇదేంటి అనేది ఈ వీడియో చూసేయండి ఫుల్గా. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. స్టార్ట్ చేసేస్తున్నాను మరి వీడియో. డిఆర్డిఏ అనేది మనకి ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుందండి. ఇది ప్రతి డిస్ట్రిక్ట్లో మనకు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఉచిత భోజనం ఉంటుంది, అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి కొంతమంది జాబ్ చేయాలనుకునే వాళ్ళు జాబ్ చేయలేక ఏదైనా ఫ్రీగా కోర్సెస్ నేర్చుకోవాలనుకొని అమౌంట్ పరంగా కానీ ఏదైనా ఫైనాన్షియల్ పరంగా కానీ మనకి ఏదైనా ఇబ్బందులు ఉండి నేర్చుకోలేక ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అది ఏంటంటే డిఆర్డిఏ అనేది మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఒక ఆర్గనైజేషన్ అండి. ఇది ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. కడపలో అనేది మనకు సబ్ జైల్ దగ్గర అనేది ఉంది. సబ్ జైల్ దగ్గర జేఎంజే కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. వెళ్ళాలి, విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. దీంట్లో మనకి గవర్నమెంట్ అనేది కొన్ని కోర్సులు అనేవి ఫ్రీగా నేర్పిస్తుందండి. మనం నేర్చుకోవాలనుకుంటే అక్కడే ఉండైనా నేర్చుకోవచ్చు, లేదా మనం బస్ అలవెన్స్ కూడా ఉంది. అంటే మనం ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళాలి, వాళ్ళ అనేది లేదు. అక్కడే ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ అండి. అప్ అండ్ డౌన్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అప్ అండ్ డౌన్ చేయాలంటే మనం అక్కడే ఉండి నేర్చుకుంటే కనుక చాలా బాగుంటుంది. దీంట్లో బ్యూటీషియన్ అనేది ఫ్రీగా నేర్పిస్తారు, ప్లస్ మనకి సర్టిఫికేట్ అనేది కూడా ఇస్తారు. టైలరింగ్ సేమ్ అలాగే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వాళ్ళే నేర్పించి జాబ్ ప్లేస్మెంట్ అనేది కూడా వాళ్ళే చూపిస్తారండి. దీంట్లో ముఖ్యంగా మనకి ప్లేస్మెంట్ అనేది హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఎక్కువగా ఉంటాయి. ఇది ఇప్పుడు ఎలా ఉందో అయితే నాకు తెలియదు, కానీ నేనైతే 2013లో అక్కడ డిఆర్డీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేర్చుకున్నట్టు 45 డేస్ అనేది ఉంటుంది ఇది ట్రైనింగ్. నేను చెప్పేది అయితే 2013 ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు ఎలా ఉందో నాకైతే తెలియదు. నేను అక్కడ చేశాను కాబట్టి ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఏదైనా జాబ్ చేయాలని చెప్పి లేదా ఏదైనా ఫ్రీగా నేర్చుకోవాలని. బ్యూటీషియన్ అనేది ఇప్పట్లో మనకి చాలా ఖర్చుతో కూడుకున్న కోర్స్ కదండి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది బ్యూటీషియన్ అనేది కంపల్సరీ. ఫేషియల్స్ కానీ ఏదైనా చేయించుకుంటూ ఉంటారు కదా. ఇది మనం ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అంతే టైలరింగ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ బ్యూటీషియన్ కదా. బ్యూటీషియన్, టైలరింగ్ ఈ రెండు ట్రెండింగ్లో ఉన్నవి కదండి. ఇవి చాలామందికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అని అనుకుంటున్నాను. ఇలా అక్కడ నేర్చుకున్నప్పుడు మనం జాబ్ చేయాలనుకుంటే వాళ్ళే మనకు ప్లేస్మెంట్ చూపిస్తారు. ప్లేస్మెంట్ చూపించింది కాకుండా మనం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి సమ్ అమౌంట్ అనేది కూడా వేస్తారు. 3000 వరకు వాళ్ళు మనకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. మనం వెళ్ళిన తర్వాత 1 మంత్లో మనం అక్కడ కొన్ని కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అవన్నీ అక్కడికి వస్తారండి. మనం సెలెక్ట్ చేసుకుంటారు. మనకి ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడ వెళ్ళి జాయిన్ అయినప్పుడు మెడ్ప్లస్ అనేది మెడికల్ షాప్లో జాయిన్ అయ్యాను. చెన్నైలో ఫస్ట్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫుడ్ కొంచెం పడక నేను మళ్ళీ హైదరాబాద్కి అనేది ట్రాన్స్ఫర్ అయ్యాను మెడికల్ షాప్లో, మెడ్ప్లస్లోనే. ఇలా మనం ఏ ఫీల్డ్ అయితే ఎంచుకోవాలనుకుంటామో అక్కడికి వెళ్ళి మనం చేయొచ్చండి ఫ్రీగా కోర్స్ అనేవి. దీనికి మనం జస్ట్ అప్లికేషన్కి మాత్రమే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫుడ్, బెడ్ మొత్తం అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి ఫ్రీగా. అక్కడ మనం జాయిన్ అవ్వాలంటే మన ఏజ్ మినిమం 21 కంప్లీట్ అయి ఉండాలి. 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే తీసుకుంటారు. అక్కడ అప్లికేషన్కి మాత్రం అమౌంట్ ఉంటుంది. మనం మళ్ళీ ఇంటికి రావాలంటే ఒకవేళ వీక్లీ వన్స్ మనల్ని ఇంటికి అనేది పంపిస్తారండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది జాబ్ చేయాలని ఇంటికాడ ఖాళీగా ఉంటారు కదా, కానీ ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా లేదా మనం జాబ్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. కోర్స్ అనేది సెట్ అవుతుందండి ఏదైనా బ్యూటిషియన్, టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి. అబ్బాయిలకైతే మ్యారేజ్ అయిన వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. లేదు మేము వెళ్ళి చేసుకోగలం అనుకుంటే చేసుకోవచ్చు అండి. ప్లేస్మెంట్ అనేది వాళ్ళే చూపిస్తారు. 100% జెన్యూన్ అండి ఇది.
ఎందుకంటే నేనే అక్కడ ట్రైనింగ్లో ఉన్నాను 45 డేస్. దాని తర్వాత ప్లేస్మెంట్ అని కూడా వాళ్ళే చూపించారు. మనం ఎక్కడెక్కడో వెతికే కన్నా అక్కడ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. వాళ్ళే ప్లేస్మెంట్ కూడా చూపిస్తారు కదా. చాలా బెటర్ ఆపర్చునిటీ కదా. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అలాగే కడపలోనే కాదండి, ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కంపల్సరీ దీని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు బ్యూటీషియన్ అని చాలా 30,000 వరకు ఖర్చు వస్తుంది కదా మనం నేర్చుకోవాలంటే. అదే అక్కడ మనకు ఫ్రీగా నేర్పిస్తారు. ప్లస్ మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి మనం ఎక్కడన్నా సిటీస్లో చేయాలి అనుకుంటే కూడా వాళ్ళే మనకు ప్లేస్మెంట్ అనేది కూడా చూపిస్తారండి. సేమ్ టైలరింగ్ కూడా, టైలరింగ్ అనేది గార్మెంట్స్లో మనకు చూపిస్తారండి పెద్ద పెద్ద కంపెనీస్లలో. చూసారు కదండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.